మీడియా పాయింట్ వెంకటాపూర్ గ్రామంలో నష్టపోయిన బాధితులకు నిత్యావసర సరుకులను రాజిరెడ్డి పంపిణీ చేశారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో భారీ వర్షాలకు నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన వెంకు రాజిరెడ్డి ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చెరువు కట్ట తెగిపోయి ఇళ్లలోకి నీరు చేరి నిత్యావసర సరుకులు బట్టలు తడిసిపోయి స్థానిక వ్యాపారవేత్త వెంకు రాజిరెడ్డి సహకారం అందించారు. వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన వెంకు రాజిరెడ్డి సహకారంతో స్థానిక ప్రెస్ క్లబ్ సభ్యులు బాధితులకు నిత్యావసర సరుకులు అందజేశారు. 20 నిరుపేద కుటుంబాలకు 25 కిలోల బియ్యం, 1000 రూపాయల నగదు అందజేశారు. శుక్రవారం బాధిత కుటుంబ సభ్యులకు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బసన్నపల్లి మల్లేష్ యాదవ్, TUW రాష్ట్ర నాయకులు DG శ్రీనివాస్ శర్మ చేతుల మీదుగా అందజేశారు. నిరుపేదలకు సహాయ సహకారాలు అందిస్తున్న వెంకు రాజిరెడ్డి సేవలను ప్రెస్ క్లబ్ సభ్యులు, గ్రామస్తులు అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరద బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్న నిరుపేదలను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి పటేరి రాము, సీనియర్ నాయకులు మద్దెల సత్యనారాయణ, జిల్లా నాయకులు ఊడెం దేవరాజు, బల్ల యాదగిరి, గజ్జల రామచంద్రారెడ్డి, రాచపల్లి సురేష్ తదితరులు పాల్గొన్నారు. రాజుని పట్టుకు పంపించండు. చూడు రామాయంపేట మండలం ఆరు వెంకటాపూర్ గ్రామానికి చెందిన సేవా తత్పరుడు, నిరంతరము సేవయే పరమావధిగా భావించి గ్రామానికి, సొంత గ్రామానికి మరి సేవ చేద్దామన్న ఉద్దేశంతో ఈ 3 నెలలుగా వర్షాలు కురిసి చాలా మంది ఇబ్బందులు పడ్డారు. తోటి సహాయం కింద రాజిరెడ్డి గారు బియ్యం ముందు మన ఒక 1000 రూపాయల నగదు పంపించడం జరిగింది. అవి మీ అందరికీ ఈరోజు మా TUWJ పక్షాన మా రామాయంపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బసన్నపల్లి మల్లేశం ఆధ్వర్యంలో అందరం కలిసి ఈరోజు ఇక్కడ మీకు పంపిణీ చేస్తున్నాం. ఓకే. భారీ వర్షాలతో రామాయంపేట మండలం తలకుతలమైంది. అందులో భాగంగా మన మండల పరిధిలోని ఆరు వెంకటాపూర్ గ్రామంలో కూడా భారీ నష్టం వాటిల్లింది. అయితే ఈ గ్రామానికి చెందిన వెంకు గారి రాజిరెడ్డి మరి అనే వ్యక్తి, ఆయన ఎన్నో రోజుల నుండి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. చాలా మందికి విధిగా కార్యక్రమాలు చేస్తూ గ్రామానికి చెందిన వాళ్ళను ఆదుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే రాజిరెడ్డి గారు మరి తన సహాయం కింద బియ్యమును, నగదు రూపాయలను పంపించడం జరిగింది. వాటిని మేమందరం మా రామాయంపేట జర్నలిస్టులు అందరం కలిసి మరి ఇక్కడ బియ్యమును, నగదును పంపిణీ చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా మా పక్షాన రాజిరెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆరు వెంకటాపురం గ్రామంలో ఉన్న పోసానికుంట పొంగి
రెడ్డిగారికుంటలోకి వచ్చి అది ఓవర్ఫ్లో అయ్యి ఇక్కడ ఉన్న రోడ్డుకు ఇవతల వైపు ఉన్న చాలా ఇళ్లలోకి నీళ్లు మోకాలు కంటే నడుములోతు నీళ్లు రావడం జరిగింది. ఇంట్లో ఉన్న బియ్యము, నూనె, వంట సామాగ్రి అన్ని నానిపోవడం జరిగింది. ఈ పరిస్థితికి స్పందించిన ఇదే గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారస్తుడు సంఘ సేవకుడు రాజిరెడ్డి గారు వారికి బియ్యము 1000 రూపాయల నగదును అందించడం జరిగింది. వారికి మా జర్నలిస్టుల తరఫున కూడా ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మా చేతుల మీదుగా ఆ కార్యక్రమాన్ని చేసినందుకు. ఈ వివరాలను కూడా వెంకటాపూర్లో ఈ చెట్లు ఈ ఊరు ఏదైతే నిన్ను మునిగినో ఆ వివరాలను కూడా మేము జర్నలిస్టుగా పేపర్లలో రాయడం జరిగింది. ప్రభుత్వము సహాయక చర్యల్లో భాగంగా కొంత ఫండ్ ఏదో రిలీజ్ చేసినట్టున్నది. అయితే ప్రభుత్వ సహాయక చర్యల్లో భాగంగా ఇల్లు మునిగినప్పుడు ఈ బియ్యము, ఈ వంట సామాగ్రి ఇవంతా నానిపోయే పరిస్థితి ఏదైతే ఉందో అది కూడా సహాయక చర్యల కిందికి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు బియ్యము, వంట సామాగ్రి ఇప్పటికిప్పుడు కొనుక్కునే పరిస్థితి లేకుండా, ఇంట్లో వాళ్ళ ఆర్థిక పరిస్థితి లేకుండొచ్చు. ఇది కూడా తక్షణ సహాయక చర్యల్లో భాగంగా వర్తిస్తుంది. కాబట్టి ప్రభుత్వ అధికారులు ఈ వైపు దృష్టి సారించి ఈ ఇళ్లలో వంట సామాన్ ఏదైతే నానిపోయి ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి తక్షణమే బియ్యం కానీ వంట సామాగ్రి కానీ సరఫరా చేయాల్సిన అవసరం ఉంది. అధికారులు ఆ వైపు ఆలోచించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఆపద వస్తే నేనుంటా అన్నట్లుగా రామాయంపేట మండల పరిధి వెంకటాపూర్ గ్రామానికి చెందిన వెంకుగారి రాజిరెడ్డి గతంలోనూ చాలాసార్లు బాధితుల పక్షాలను ఇచ్చి సేవా కార్యక్రమం చేయడం జరిగింది. ఏ ఆపద వచ్చినా తన వంతు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ వస్తున్నాడు. ఇందులో భాగంగానే గత 2 రోజులుగా భారీ వర్షాలతో అతలాకుతలమైన రామాయంపేట మండలంలో ఈ వెంకటాపూర్ ఒకటి ఇక్కడ ఉన్న దాదాపు 20 నుంచి 25 కుటుంబాలు మొత్తం వంట సామాగ్రి సహా బట్టలు అన్ని నీళ్లలో కొట్టుకుపోయాయి. ఇది గుర్తించిన రాజిరెడ్డి అనే రెడ్డి గారు అతను తన సేవలో భాగంగా ఈరోజు అందరికీ బియ్యం పంపిణీతో పాటు 1000 రూపాయలు నగదును కూడా, ఎందుకంటే మనకు పప్పులు, ఉప్పు దినుసులు అవన్నీ తీసుకోవడానికి ఇవ్వడం జరిగింది. ఆయనకు భగవంతుడు ఎల్లవేళలా ఇదే రకంగా సహకరించాలని కోరుతూ థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.